గవర్నమెంట్ స్కూళ్లలో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యా వసతులు అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైమరీ స్థాయి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులందరికీ ఉదయం బ్రేక్ఫాస్ట్ అందించాలని ఆదేశించారు. అలాగే యూనిఫామ్తో పాటు బ్యాగులు, పెన్నులు, జామెట్రీ బాక్స్, డిక్షనరీతో కూడిన స్టూడెంట్ కిట్ ఇవ్వాలన్నారు. నాణ్యమైన విద్య కోసం ఎంత ఖర్చైనా పెడతామన్నారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే అకాడమిక్ ఇయర్లో 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని స్కూల్ తరహాలో క్లాస్ రూమ్లు, గ్రౌండ్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, టీచింగ్ స్టాఫ్ ఉండేలా వాటిని తీర్చిదిద్దాలని చెప్పారు. హైదరాబాద్ బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు సీఎం. నాణ్యమైన విద్య కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదని చెప్పారు రేవంత్. హైదరాబాద్ చుట్టూ ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకనామీ పరిధిలో ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో నిర్మించాలని ఇంజనీర్లను ఆదేశించారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, భారతీయ విద్యాభవన్ తరహాలో అన్ని వసతులతో 12 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏడాదిలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో మరో 17 స్కూళ్లను అప్గ్రేడ్ చేయడంతో పాటు 164 బడుల్లో అదనపు గదులు నిర్మించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైమరీ స్థాయి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులందరికీ ఉదయం బ్రేక్ఫాస్ట్ అందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. పాలు కూడా ఇవ్వాలని, వాటిని విజయ డైరీ నుంచే సేకరించాలని సూచించారు. ఇకపై విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలతో పాటు ప్రత్యేక స్టూడెంట్ కిట్ ఇస్తామని చెప్పారు. కిట్లో బ్యాగ్, పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్, రంగుల పెన్సిళ్లతో పాటు బూట్లు, సాక్స్లు, డిక్షనరీ కూడా ఉండాలన్నారు సీఎం రేవంత్. దీనికి సంబంధించిన మొత్తాన్ని బడ్జెట్లో చేర్చాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై అధికారులు నివేదిక ఇచ్చారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ జిల్లా స్థాయిలో కలెక్టర్, డీఈఓలు స్కూళ్లను పరిశీలించి ఫీజులపై రిపోర్ట్ ఇవ్వాలన్నారు. రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఉండే కమిటీదే ఫీజుల విషయంలో తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ఫీజుల ముసాయిదాను పబ్లిక్ డొమైన్లో ఉంచి పేరెంట్స్, సామాజికవేత్తలు, మేధావుల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తున్నందున టీచర్లు, లెక్చరర్లకు ఏఐపై షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించారు. పాలిటెక్నిక్, ఏటీసీల్లో ఏఐ కోర్సులు ప్రవేశపెట్టాలని, కాలం చెల్లిన కోర్సులను ఎత్తేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు నిధులు కేటాయిస్తామని, ఇప్పటికే ఓయూకు 1000 కోట్లు కేటాయించామని సీఎం గుర్తు చేశారు. మిగిలిన వర్సిటీలకు ఎన్ని నిధులు అవసరమో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డిని ఆదేశించారు. డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో స్కిల్స్ అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆకునూరు మురళి నేతృత్వంలోని విద్యా కమిషన్ తెలంగాణ విద్యా విధానం నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించింది. అమెరికా, వియత్నాం, మలేషియా సహా పలు దేశాల్లో పర్యటించి ఈ రిపోర్టును తయారు చేశారు. దీన్ని పరిశీలించి చట్టబద్ధత కల్పించాల్సిన అంశాలు, వెంటనే అమలు చేయాల్సిన అంశాలను వేరు చేసే బాధ్యతను ప్రభుత్వ సలహాదారు కేశవరావు కమిటీకి సీఎం అప్పగించారు. ప్రభుత్వం 99 రోజుల ప్రణాళికలో వారం రోజులు విద్యకే కేటాయించాలని సీఎం సూచించారు.